ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఎన్నికలకు మరోసారి నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలో 5 నియోజకవర్గాలకు సంబంధించి 5గురు ఎమ్మెల్సీలు రిలీవ్ అవుతుండడంతో ఆ స్థానంలో ఎన్నికలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 5 సీట్లలో ముఖ్యంగా యనమల రామకృష్ణుడు రిలీవ్ అవుతుండడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆయనకి మళ్ళీ రెన్యువల్ చేస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. యనమల రామకృష్ణుడికి చట్టసభల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దాదాపు 43 ఏళ్లుగా ఆయన చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తొలుత 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 83 అసెంబ్లీ ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 6 దఫాలు 83, 85, 89, 94, 99, 2004 6 ఎన్నికల్లో ఓటమి ఎరగని నేతగా ఆయన అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆ కాలంలోనే ఆయన అసెంబ్లీ నుంచి మంత్రిగా, శాసనసభ స్పీకర్గా ఇతర అనేక రకాల పదవుల్ని ఆయన నిర్వహించారు. అలాంటి యనమల రామకృష్ణుడు తొలిసారిగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు చేతిలో యనమల రామకృష్ణుడు కంగు తిన్నారు. దాంతో అక్కడి నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు పూర్తిగా దూరమయ్యారు. తాను అసెంబ్లీకి ఓటమి పాలైనప్పటికీ ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం యనమల రామకృష్ణుడికి శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం కల్పించింది. శాసనమండలికి ఎన్నిక కావడంతో అటు అసెంబ్లీకి కానీ ఇటు శాసనమండలికి కానీ గడిచిన 43 ఏళ్లుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మంత్రిగా లేదంటే స్పీకర్గా ఏదో ఒక క్యాబినెట్ హోదా పదవిని ఆయన అనుభవిస్తూ వచ్చారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని కాలంలో ఆయన పిఎస్సి చైర్మన్ కానీ లేకుంటే శాసన మండలిలో విపక్ష నేత హోదా కానీ ఇలాంటి ఏదో ఒక పదవి ద్వారా ఆయన ప్రోటోకాల్ అనుభవిస్తూ వచ్చారు. అలాంటి యనమల రామకృష్ణుడికి తొలిసారిగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినటువంటి పరిస్థితి దాపురిస్తుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన రాజకీయ జీవితం చివరి రోజుల్లో తగినటువంటి హోదా లేకుండానే ఆయన ప్రస్థానం ముగించాల్సి వస్తుందా అనేటువంటి అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఇప్పుడు రిలీవ్ అవుతున్నటువంటి 5గురు ఎమ్మెల్సీల్లో ఆయనే సీనియర్. అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి ఇతర నేతలంతా తొలిసారిగా మండలికి వచ్చి 6 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో రిలీవ్ అవుతున్నటువంటి వాళ్లే. కానీ యనమల మాత్రం 4 దశాబ్దాల పైగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు కూడా ఇప్పుడు రెన్యువల్ ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలకి ఆస్కారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఆసక్తికరం. వాస్తవానికి సీనియర్లందరినీ పక్కన పెట్టాలి, కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల క్యాబినెట్ విషయంలో కూడా కొత్త మంత్రులే మెజార్టీ ఉన్నారు. సీనియర్లో 2-3 మినహా మిగిలినటువంటి మంత్రులంతా తొలిసారిగా క్యాబినెట్కి ప్రాతినిధ్యం దక్కినటువంటి వాళ్ళే కావడం విశేషం. అదే క్రమంలో ఇప్పుడు శాసన మండలికి కూడా అలాంటి కొత్త నేతల్ని, ముఖ్యంగా యువనేతగా చెప్తున్నటువంటి నారా లోకేష్ టీముని అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి యోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే ఇప్పుడు యనమల ఆశలకి గండి కొడుతుంది, యనమల లక్ష్యానికి బ్రేకులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, యనమల ప్రస్థానం ఎలా ఉండబోతుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. త్వరలోనే శాసనమండలి అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి జాబితాను టీడీపీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఆ లిస్టులో యనమల ఉంటారా లేకుంటే ఏమవుతారు అన్నది ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పటికే యనమల కుమార్తె దివ్య తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమల వియ్యంకుడు మైదుకూరు నుంచి సుధాకర్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమలకి అల్లుడు వరుసైనటువంటి మహేష్ యాదవ్ ఏలూరు నుంచి లోక్సభకి గెలిచి ఉన్నారు. ఇలాంటి యనమల కుటుంబంలోనే పలువురు పదవులు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి అవకాశం మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమవుతుందో చూద్దాం.